అందరికీ నమస్తే. అసెంబ్లీ సెకండ్ డే మీటింగు. యాక్చువల్‌గా ఫస్ట్ డే ఏం లేదు ఎజెండా. ఈరోజు మీటింగ్ అయింది. గవర్నమెంట్ వచ్చి జస్ట్ 1 ఇయర్ దాటింది. కాబట్టి ఎప్పుడైనా గవర్నమెంట్‌ది పైచేయి ఉండాలి. ప్రతిపక్షాలు అది కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్, సెంట్రల్‌లో ఉన్న బీజేపీ అన్నీ వీళ్ళ కంట్రోల్‌లో ఉండాలి. కంట్రోల్ అంటే వీళ్ళకి ఏం దొరకదు అస్త్రాలు. అసలు వీళ్ళు ఏం చెప్పాలనో ప్రతిపక్షాలకి అర్థం కాకూడదు. అట్లాంటి ఎజెండా ఉండాలి. కానీ ఏందో ఆడ ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టున్నది. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కొద్దిసేపు ఉన్నారు, కొద్దిసేపు అటు ఇటు నవ్విండు, పోయిండు. తర్వాత కాంగ్రెస్లో మాట్లాడగలిగే మనుషులు ఎవరు కనబడలే ఈరోజు. మాట్లాడగలిగే వాళ్ళు ఎవరు మాట్లాడాలి? బట్టి మాట్లాడిండు కానీ అది అయ్యేది లేదు, పోయేది లేదు. బట్టి మాట్లాడితే ఎక్కేది ఉంది ఏమన్నా? బట్టి ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. మిగతా మంత్రులు అంతంతే ఉన్నారు. ఉత్తర పక్కనేమో బ్యాటింగు, ఉత్తర పక్క హరీష్ రావు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇవాళ కేటీఆర్ మాట్లాడలేదు సభలో. హరీష్ రావు బ్యాటింగ్ స్టార్ట్ చేసిండు, అవతల పక్క వాళ్ళేమో అవతల నుంచి కూడా ఆ టైప్ కౌంటర్ బ్యాటింగ్ ఉండాలి. గవర్నమెంట్ అఫెన్స్లో ఉండాలి, డిఫెన్స్లో ఉండొద్దు ఎప్పుడు కూడా. కానీ వాళ్ళ పరిస్థితి బాగలేదు, అందుకే డిఫెన్స్లో ఉన్నారేమో అనిపించింది. పొద్దునుంచి ఏం జరిగిందో చూపిస్తా. పొద్దునుంచి ఇంకా క్వశ్చన్ అవరు, 0 అవర్లు అట్లాంటివన్నీ ఇప్పుడు జరిగేటివే, కామన్గా జరుగుతాయి. ఆ క్వశ్చన్లు కూడా చాలా వరకు కొట్టేసారట. క్వశ్చన్స్ కూడా ఇంకా టైమింగ్ ప్రకారం వస్తాయి, ఆ టైమింగ్ ప్రకారమే వచ్చినాయి. మిగతా క్వశ్చన్స్ రావాల్సిన క్వశ్చన్స్ రాలేదని కొద్దిసేపు అయ్యింది లొల్లి. తర్వాత లగచర్ల మీద ఇష్యూ అయింది. లగచర్ల కన్నా ఇష్యూ ముందు ఒక బీఎస్సీ మీటింగ్ అయింది. అది చూపిస్తాను మీకు నేను. బీఎస్సీ మీటింగ్ అయింది. ఏంది బీఎస్సీ మీటింగ్ అంటే అసెంబ్లీ ఎన్ని రోజులు నడపాలి, ఏంది ఏం కథ అని చర్చ అనమాట. ఆ చర్చ తర్వాత ఇంకా అసెంబ్లీ ఎజెండా ఖరారు అవుతుంది. మనం ఏం మాట్లాడాలి, ఎట్లెట్లా, ఏం కథ అని. కానీ ఇక్కడ ఎజెండా లేదు. అసలు అసెంబ్లీ ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు, నడపాలని నడపకూడదో తెలియదు. అంతా గుడ్డిగా అసలు. ఎప్పుడైనా సరే అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు ఇది బీఎస్సీ మీటింగ్. ఈ మీటింగ్కి వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చింది చూడండి ఒకసారి. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇవతల పక్క మినిస్టర్స్ వస్తున్నారు. ఈ పక్క ఏదో జోక్ వేసిన మొత్తానికి, ఏదో వీళ్ళిద్దరు జోక్ వేస్తున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి, బట్టి ఇద్దరు జోక్ వేసుకుంటే హరీష్ రావు కూడా పగలవాడిని అయినట్టుగా మనకు అనిపించింది. ఈ పక్క ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. సరే, బయట కొద్దిగా కోపతాపాలు, ఆవేశాలు అవన్నీ ఉన్నా బీఎస్సీ మీటింగ్ అయితే కొద్దిగా కూల్గా జరిగే వాతావరణం కనిపించింది. కానీ ఫైనల్గా చూస్తే ఏమీ తెలుసులే. లాస్ట్కు బీఆర్ఎస్, ఎంఐఎం కూడా బీఆర్ఎస్తో పాటు వాకౌట్ చేసింది బీఎస్సీ నుంచి. బీఎస్సీ అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ. అసెంబ్లీ ఎన్ని రోజులు నడవాలి, ఏ రోజు ఏ ఏజెండా అనేది చర్చించాలని దానిలో తేలాలి. ఏమైందో తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసిండ్రు. తర్వాత ఏం చర్చించుకున్నారో కానీ అసెంబ్లీ ఎన్ని రోజులు నడవాలనో నో సమాచారం, నో ఇల్లే, ఏం చెప్పలే బయటికి. అది చెప్పాలి. ఏ రోజు ఏంది ఉంటుంది, గవర్నమెంట్ ఎజెండా ఉంటే ఉండొచ్చు కాక, ప్లస్ ప్రజా సమస్యలు కూడా ఇంపార్టెంట్. ప్రజా సమస్యల మీద కూడా ప్రతిపక్షాలు ఒకరోజు గవర్నమెంట్ ఎజెండా, ఒకరోజు ప్రతిపక్షం ఎజెండా, ఒకరోజు గవర్నమెంట్ ఎజెండా, ఒకరోజు ప్రతిపక్షం ఎజెండా. ఇది ఒక సాంప్రదాయం. ఇక అసెంబ్లీ ఎన్ని రోజులు నడుస్తుందో తెలియకపోతే, వాళ్ళు ఎజెండా ఫిక్స్ చేసుకోకపోతే గవర్నమెంట్, ఇంకా ప్రతిపక్షం ఎజెండా ఏడొస్తుంది చేతులకి? ప్రతిపక్షం ఎజెండా రాదు. ఫైనల్గా ఏమైందంటే లగచర్ల మీద వాయిదా తీర్మానం ఇచ్చింది బీఆర్ఎస్. సిపిఐ వాళ్ళు కూడా ఒక వాయిదా తీర్మానం ఇచ్చారు. బీజేపీ వాళ్ళు వాయిదా తీర్మానం కనబడలేదు. ఇస్తే ఇంకా ఎంఐఎం ఎట్లా ఇయ్యరు వాయిదా తీర్మానం? ఎంఐ ఉండదు. ఎంఐఎం ఓల్డ్ ఇష్యూ ఉంటే ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. 100% వాళ్ళు ఇయ్యరు. 100 రోజులు అసెంబ్లీ పెట్టినా ఒక రోజుగా వాయిదా తీర్మానం ఉండదు ఎంఐఎంది. లగచర్ల మీద దాని మీద చర్చ లేదు అని కొట్టేసింది. యాక్చువల్గా బీఎస్సీ మీటింగ్లో కూడా లగచర్ల ఇష్యూ మీద కొట్లాడాలి, లగచర్ల ఇష్యూ మీద మనం చర్చించాలని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ అడిగింది. కానీ కాలేదు. అక్కడ నుంచి వాళ్ళను బీఎస్సీ మీటింగులో నుంచి వాకౌట్ చేసిన వాళ్ళు సేమ్ ఇక్కడ నుంచి కూడా వాకౌట్ చేసినారు. ఇక్కడ నుంచి మన సభ నుంచి కూడా బయటకు వచ్చేసారు. ఇంకా ఆ చర్చ లేకుండా ఎందుకు మాట్లాడలేదు. వాళ్ళు గవర్నమెంట్ ఏజెండా ఏంటంటే టూరిజం మీద మాట్లాడదామంటారు. టూరిజం మీద ఇప్పుడు వచ్చిన కష్టాలు ఏమైనా ఉన్నాయా? టూరిజం మీద ఏమైనా జనం ఎదురు చూస్తారా? అబ్బో గవర్నమెంట్ వచ్చి టూరిజం 1 ఇయర్లో పోయింది, లేకపోతే 1 ఇయర్లో మొత్తం సింగపూర్తో హైదరాబాద్ తీసుకుపోయిందని ఎవరిని ఎదురు చూస్తుండ్రా? జనాల సమస్యల మీద చర్చించాలి, లగచర్ల మీద చర్చించాలని వీళ్ళు అడిగిర్రు. ప్రభుత్వం ఏం తప్పులేదు అని చెప్పుకున్నది కదా. అసలు మొత్తం రైతులదే తప్పు అన్నారు. రైతుల చేతులకు బేడీలు కూడా వేసారు, గొలుసులు కూడా కట్టిరి. అసలు ఆ ఊళ్ళో మొగలో లేరంట. లగచర్లలో మొత్తం జైల్లోనే ఉన్నారంట, సంగారెడ్డి జైల్లో. 34 రోజులు అయింది ఇప్పటికి జైల్లో ఉండి, 34 days. వాళ్ళకి బెయిల్ రాకుండా ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. ఛార్జ్షీట్ అయ్యారు, వాళ్ళకి బెయిల్ రాకుండా చేస్తున్నది ప్రభుత్వమే. రైతుల మీద అంత కక్ష ఎందుకో అర్థం కాలేదు. వాకౌట్ చేసి వచ్చి కూర్చున్నారు. ఏడా అసెంబ్లీ లోపలికి పోయే దారి, ఎమ్మెల్యేలు పోయే దారి. అందరు అక్కనే ఉన్నారు. అందరు అక్కడ మెట్ల మీద కూర్చొని కొద్దిసేపు నిరసన తెలిపారు.
యాక్చువల్గా వీళ్ళని డిఫెన్స్లో పడేయాలి. వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి వీళ్ళ లోటుపాట్లు ఏమైనా తీసి వీళ్ళని డిఫెన్స్లో పడేసేది పోయి గవర్నమెంటే అఫెన్స్లో పడ్డది, డిఫెన్స్లో పడ్డది. యాక్చువల్గా ఇక ఈ లొల్లి తట్టుకోలేక టూరిజం మీద ఏం చర్చలేదు గిర్చలేదు. ఆ జూపలక్ష్మారావు మాట్లాడుతున్నాగానే టక్కున బంద్ చేసుకొని వెళ్ళిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. 2 రోజులు అయిపోయింది అసెంబ్లీ లెక్కల. ఇంకా 2 రోజులు పెడతారేమో, ఏదో పెట్టాలని సంవత్సరానికి అసెంబ్లీ ఏదో మొక్కబడిగా పెడదామంటే పెడదాం, లేకపోతే లేదు, లేకపోతే గవర్నమెంట్ ఏజెండా ఉంటే అది మాట్లాడుకుందాం. సరే ఈ టూరిజంతో ఏమి ఇప్పుడు అంత ఒత్తుగా వచ్చిందో అర్థం కాలేదు. ఏమి అంత అర్జెంటుగా జనం ఎదురు చూస్తున్నారో గవర్నమెంట్ సమాధానం చెప్పుకోవాలి. ఆర్ఓఆర్ చట్టం అన్నారు, మంచిదే, ఆర్ఓఆర్ మీద చర్చించండి. ఇంకోటి పంచాయతీరాజ్ ఈ సర్పంచ్ ఎలక్షన్స్లకు 3 సంతానం ఉంటే అదో ఎజెండా ఉంది గవర్నమెంట్ది. నాకు తెలిసి కేవలం గవర్నమెంట్ ఎజెండా మాత్రమే పెట్టుకొని బయటపడుతున్నది గవర్నమెంట్. సంవత్సరానికి ఈ సిచ్యువేషన్ రాకూడదు ప్రభుత్వానికి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా రాకూడదు. అసలు వీళ్ళు ఏం అర్థం కాలేదు. అసెంబ్లీ మీటింగ్స్ కొంత 1 ఇయర్కే గవర్నమెంట్ అసలు అఫెన్స్లో ఉండి అవతలకు అవకాశం లేకుండా మాట్లాడాలి. అంత చాలా సమస్యలు ఉన్నాయి కదా. ఈ సమస్యల మీద అసెంబ్లీలో చర్చించకపోతే అసెంబ్లీ పెట్టుకుని ఏం లాభం? అసెంబ్లీలో మొత్తం ఎక్కడెక్కడి నుంచో పోలీసులు పిలిపించి వాళ్ళకు టీఎల్డిఎల్ ఇచ్చి, ఎమ్మెల్యేలకు టీఎల్డిఎల్ ఇచ్చి మొత్తం పెద్ద రచ్చరచ కదా. అవన్నీ జనం డబ్బులే. అసలు సెకండ్ వ్యాలిడ్ దానిలో ఏమేమి చర్చలు ఉన్నాయి. లగ్జరీల ఇష్యూ చర్చించాలి. గురుకులాల కలుషిత ఆహారం ఉంది ఇప్పటివరకు ఉన్న సమస్యలలో. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు మీద ప్రభుత్వం ఆన్సర్ చెప్పుకోవచ్చు. రుణమాఫీ, రైతు బంధు మీద ఏమైనా ఉందో లేదో కూడా చెప్పుకోవచ్చు. రైతు బంధు రూల్స్ పెడతామన్నారు, చర్చిస్తామని ఇప్పటికీ 2 అసెంబ్లీలు అయిపోగొట్టారు. మళ్ళీ రైతు బంధు, రైతు భరోసా దాని మీద ఏదో మాట్లాడాలి. రుణమాఫీ మీద చెక్ ఇచ్చి ఇప్పటిదాకా డబ్బులు రాలే. ఇంకా అసలు లిస్టులో పేర్లు చాలామంది ఉన్నారు. హైడ్రా మూసి ఇష్యూ ఉంది. ఇవన్నీ గవర్నమెంట్ కరెక్ట్ చేసినాం, ప్రభుత్వం లేకపోతే ప్రతిపక్షాలే తప్పుదో పట్టించిన జనాలను అనుకుంటే ప్రభుత్వం సమాధానం చెప్పుకోవచ్చు. గ్యారంటీల అమలు, అదాని అనుబంధం, అదాని ఇష్యూ ఉంది కదా. ప్రభుత్వం ఈ 5-6 ఇష్యూలకు ఆన్సర్ చెప్పుకోలేకపోతే అసెంబ్లీ పెట్టి వేస్ట్, ప్లస్ మీరు చేసిన అన్ని తప్పులే అనేది జనాలకు ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రతిపక్షాలు లేవనెత్తకపోయినా ప్రభుత్వం వీటికి ఆన్సర్ చెప్పాలి జనాల కోసం. అసెంబ్లీ నడిచేది హరీష్ రావు కోసమో, కేటీఆర్ కోసమో, లేకపోతే మహేశ్వర్ రెడ్డి కోసమో, అక్బరుద్దీన్ కోసమో అసెంబ్లీ పెట్టకూడదు. జనాల కోసం అసెంబ్లీ నడిస్తే జనాల ఇష్యూస్ మీద మాట్లాడండి. అయ్యేదే ఉంది. లగ్జరీల ఇష్యూ మీ తప్పు కాదని మీరు అంటున్నారు కదా. లగ్జరీలో బీఆర్ఎస్ కుట్ర ఉందన్నారు కదా, మాట్లాడండి. గురుకులాల్లో కలుషిత ఆహారం వెనుక బీఆర్ఎస్ ఉందన్నారు కదా, మాట్లాడొచ్చు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పులో తప్పేం చేయలేదనుకుంటున్నారు కదా, మాట్లాడొచ్చు. రుణమాఫీ మొత్తం చేసేసిన ప్రపంచంలో లెక్కలేదన్నారు కదా, మాట్లాడుకోవచ్చు. రైతు భరోసా ఈసారి ఇస్తామంటున్నారు కదా, ఒకసారి ఎగబెట్టినా కూడా మాట్లాడుకోవచ్చు. హైడ్రా అంతా బ్రహ్మాండం, అసలు ప్రకృతి ప్రేమతో చెరువులను కాపాడాలని చేసినామన్నారు కదా, మాట్లాడుకోవచ్చు. మూసీ మీద అసలు మూసీలో వాళ్ళందరూ వాళ్ళే మొత్తం ఇల్లు ఖాళీ చేసి మేము డబుల్ బెడ్రూమ్ లెక్క అవుతున్నామని అందరూ వచ్చేసారు. దాని వెనుక వీళ్ళు ప్రతిపక్ష వాళ్ళు పోయి రెచ్చగొడుతున్నారు అన్నారు కదా, చెప్పుకోవచ్చు. 6 గ్యారెంటీలు అమలు చేసామన్నారు కదా, మాట్లాడుకోవచ్చు. అదానితో ఏం అనుబంధం లేదు, అదానితో పాత గవర్నమెంటే అన్ని అగ్రిమెంట్లు చేస్తున్నది, మాకేం సంబంధం లేదన్నారు. 100 కోట్లు వాపసు చేశారు కదా, అది కూడా మాట్లాడుకోవచ్చు. మనకి గవర్నమెంట్ ఎందుకు భయపడుతుంది? గవర్నమెంట్ ఈ ఏజెండా కదా మాట్లాడాల్సింది. సభల్లో చట్టాలు చేయడంతో పాటు ప్రజా సమస్యల మీద చర్చించడం, ఈ 2 ఏజెండాలు ఉండాలి. రాజకీయాలు ఉంటాయి, ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తాయి. ఆ రాజకీయాలను కత్తిరించుకుంటూ పోయి మీరు ఈ పబ్లిక్ ఏజెండా అమలు చేయాలి. ప్రభుత్వం బాధ్యత అది. లేకపోతే అసెంబ్లీ సమావేశాలు వేస్ట్. రాజస్థాన్లో పెళ్లి ఉంటే 3 రోజులు 4 రోజులు సెలవులు ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి. మళ్ళీ ఏమో అసెంబ్లీ మీద పెళ్ళిళ్ళ ఎఫెక్ట్ ఉంటుందో తెలియదు. అందుకే అసెంబ్లీ తొందర మూసేద్దాం అనుకునే దానిలో ఉన్నట్టున్నారు. అందుకే ఎక్కడ కూడా అసెంబ్లీ ఇన్ని రోజులు నడుస్తుందని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వలేదు. అట్లా ఇవ్వకపోవడం ఇది కూడా ఫస్ట్ టైమే. ఇంకా అసలు విషయం ఏంటంటే ఇంకా ఇదొకటి ఉన్నది చూడండి. ఇంకో ఎక్స్ఎమ్మెల్యేస్, ఎక్స్ఎమ్మెల్సీస్, ఎక్స్ఎంపీస్ ఆర్ నాట్ అలౌడ్. దీనికి లాబీలకు, ఇన్నర్ లాబీలకు నాట్ అలౌడ్ అంట. ఇది కూడా ఫస్ట్ టైం రూల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రూల్ లేదు. లాస్ట్ 10 yearsలో కూడా ఈ రూల్ లేదు. ఇప్పుడే వచ్చింది కొత్త రూల్. ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీస్ లాబీలకు రావద్దని. ఇది ఒకటే కాదు, ఇంకా లోపల చాలా రూల్స్ ఉన్నాయంట. ఎవరు వీడియోలు తీయొద్దు, మీడియా మీద ఆంక్షలు ఉన్నాయి లోపల. ఏది ఆవరణంలో, లోపల కాదు, ఇంకా ఆవరణంలో కూడా ఎవరు వీడియోలు తీయొద్దు, తీస్తే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బోర్డులు పెట్టిండ్రట అసెంబ్లీ ఆవరణంలో. ఇది ప్రజాపాలనలో ఒక భాగం. అది కూడా ఎప్పుడు లేదు రూల్, ఫస్ట్ టైం. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా, ఈ మొన్నటిదాకా నో రూల్. ఇప్పుడు కొత్తగా అందుకే 1 yearకే ప్రభుత్వం ఇంత డిఫెన్స్లో పడ్డది అంటే దానికి కారణం ఎవరో మీరే ఆలోచించుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.